చాలా సీరియస్ గా ఉంది. మీలో కిరణ్ ఎవరు? నేనేనండి. అతను మిమ్మల్ని కలవరిస్తున్నాడు. లోపలికి వెళ్ళండి. వెళ్ళి మురళి, మురళి, కిరణ్, ఏ రోజుకి ఎవ్వరూ వేరు చేయలేనిది మన స్నేహం అనుకున్నాన్రా. కానీ ఆ భగవంతుడు మన స్నేహాన్ని చూసి ఈర్ష్యపడ్డాడు. అందుకే మనిద్దరిని వేరు చేసి నీ నుంచి నన్ను దూరంగా తీసుకువెళ్ళిపోతున్నాడు. మురళి, దయచేసి నువ్వు ఆ మాట అనొద్దు మురళి, దయచేసి నువ్వు ఆ మాట అనొద్దు. నిజంరా, నేను వెళ్ళిపోతున్నాను మురళి, కానీ వెళ్లే ముందు ప్రాణ స్నేహితుడిగా నిన్ను కోరాలనుకుంటున్నాను. చెప్పు మురళి, నా ప్రాణం కావాలని ఇస్తాను, చెప్పరా. నాకు తెలుసురా, నా కోసం నువ్వేమైనా చేస్తావని. కిరణ్, నువ్వు రాధను పెళ్లి చేసుకోవాలిరా. మురళి, కిరణ్, నా కోరిక తీర్చటం నీకెంత కష్టమో నాకు తెలుసురా. అయినా ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఆ అమాయకురాలు నష్టజాతకురాలనే పుకార్లతో పెళ్లి కాకుండా అవుతుందనే ఆశ లేకుండా బ్రతుకుతుంది. ఆమెకు ఆశ నేనే కల్పించాను. ఇప్పుడు నేను పోవటంతో అందరూ ఆ పుకార్లే నిజమని ఈ జన్మలో ఆమెకు పెళ్లి కాకుండా చేస్తారా? నా చావు కారణంగా ఒక అమాయకురాలి బ్రతుకు అన్యాయం కాకూడదని, ఆమె జీవితంలో చీకటి నిండకూడదనే నేను నీ కోరుతున్నాను రా. కాదనకరా. కానీ మురళి, నాకు తెలుసురా, నువ్వు జ్యోతికి మనసిచ్చావు, చేసుకుంటానని మాటిచ్చావు. కానీ చదువు ఐశ్వర్యం అన్నీ ఉన్న జ్యోతిని నువ్వు కాకపోయినా చేసుకోవడానికి ఎంతో మంది ముందుకొస్తారు. కానీ రాధ విషయం అలా కాదురా మురళి. కిరణ్, ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టాలని, ఒక అమాయకురాలి బ్రతికి న్యాయం చేయాలని నేను నిన్నే కోరాను. ఒకవేళ నా కోరిక తప్పైతే నన్ను మన్నించు. నా మీద అభిమానం ఉంటే నా ఈ ఆఖరి కోరిక తీర్చు. మురళి, 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 మురళి.